యావత్ భారతదేశ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ ముందు తెలియపరిచే విషయం ఏమిటంటే, మన భారతదేశానికి కమ్యూనిస్టు పార్టీ అవసరమైనప్పుడు మేధావులు, గొప్ప వ్యక్తులు కమ్యూనిజాన్ని భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఆ కమ్యూనిజాన్ని భారతదేశానికి తీసుకొచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ అని పేరు పెట్టి, ఆ కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు చేశారు. పేద ప్రజలకై, గూడు లేని వానికై, భూమి లేని వానికై ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. రజాకర్ల విధ్వంసంలో విధ్వంసమైపోయారు. అలాంటి కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26వ తారీఖు రోజున 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి నలుమూలల ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా, కమ్యూనిస్టు నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వేదిక కావడం గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ సమావేశానికి 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం జరుగుతుంది. వారు కమ్యూనిస్టు ప్రతినిధులే. ఈ మధ్యకాలంలో మీ అందరికి కూడా తెలిసిన విషయమే, అమెరికాలో కూడా కమ్యూనిస్టు ప్రతినిధే మేయర్గా ఎన్నుకోబడ్డాడు. కాబట్టి ప్రజలారా అందరూ గమనించవలసిన అవసరం ఉంది. కమ్యూనిస్టు రాజ్యాలు అభివృద్ధి పథంలో ఎలా ఉన్నాయి, అభివృద్ధి పథంలో ఎలా ఉన్నాయి, కమ్యూనిస్టు రాజ్యాలు లేని దేశాలు ఎలా ఉన్నాయి అని గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా 100 సంవత్సరాలలో మన పార్టీ చేసినటువంటి పోరాటాలు, ఘనతలు, విప్లవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మననం చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, రజాకర్లని చిత్తు చేసినటువంటి విరోచిత పోరాటాల గురించి, గూడు లేని వారికి గూడు కోసం పోరాడిన మహత్తర పోరాటాల గురించి, భూమి లేని వానికి భూమి కోసం లక్షల ఎకరాలు పంచిన కమ్యూనిస్టు వ్యవస్థ గురించి, భూమి కొరకు, భుక్తి కొరకు, ఈ దేశ విముక్తి కొరకు సాగిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాలు, వాటన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపై, భవిష్యత్ నిర్మాణంపై మాట్లాడడం, సమావేశం జరగడం జరుగుతుంది. 40 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వారి వారి అనుభవాలు, వారి వారి ఆలోచనలు తెలియపరుస్తారు. అదే రకంగా మన యొక్క అనుభవాల గుణపాఠాలని నేర్చుకొని ఇక ముందు ఇంకా కమ్యూనిస్టు ఉద్యమాలు ఉధృతం కాబోతున్నాయని తెలియపరుస్తున్నాము. కమ్యూనిస్టు ఉద్యమాలు ఉధృతం కావడానికి నేటి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలే కారణమవుతున్నాయి. అదేవిధంగా పేద ప్రజల పక్షాన పోరాడటానికి నిరంతరం కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుంచి
మా కార్యకర్తలందరూ కూడా చందాల కోసం, ఎందుకనగా 40 దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్, మన భారతదేశం నలుమూలల నుంచి వచ్చేటటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా అకామిడేషన్ ఎన్నో ఉంటాయి. ఇప్పటికే బాసరా, మిగతా ప్రాంతాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఎంతో ఖర్చులు వస్తున్నాయి. మన పార్టీ పేద ప్రజల పార్టీ. పేదలకు ఎక్కడ ఇబ్బంది అయ్యిందంటే అక్కడ కమ్యూనిస్టు ఉంటాడు. కమ్యూనిస్టు జెండా కనపడితే అది పేద ప్రజలకు అండ అనేటటువంటి ఒక ధీమా ఈరోజు ఉంది. ఇక ముందు ఇంకా పోరాటాలు ఉధృతమవుతాయని కూడా తెలియపరుస్తున్నాను. కాబట్టి మా కార్యకర్తలు చందా కోసం మీ దుకాణాలకు కానీ, మీరు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలకు కానీ వస్తారు. మీకు తోచిన చందా, మీకు తోచినంత చందా మీరు ఇచ్చి ఈ మహత్తరమైనటువంటి జరగబోయే పోరాటాలకు, ఇక ముందు జరగవలసినటువంటి పోరాటాలకు, ఇల్లు లేనివాడికి ఇల్లు, భూమి లేనివాడికి భూమి, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం అని సమాజం వైపు అడుగులేస్తున్నటువంటి ఈ కమ్యూనిస్టు పార్టీ బీభత్సంగా, భయంకరంగా ముందుకు కదం తొక్కడానికి వీలుగా మీరందరూ విరివిగా విరాళాలు ఇచ్చి కమ్యూనిస్టు పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. మీ ఈ ప్రజలందరికీ, మీ అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియచేస్తూ, లాల్ సలాం కామ్రేడ్.